గంగా నది కోట్లాది మంది హిందువులకు అదొక పవిత్ర స్థానం, ఒక నమ్మకం, ఒక తల్లి. అలాంటి గంగా నదిలో కొందరు ఆకతాయిలు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతుంది. వాళ్ళు చేసిన పని తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. వారణాసి హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ రంజాన్ మాసం సందర్భంగా కొంతమంది యువకులు గంగా నదిలో ఒక బోట్ పై ఇఫ్తార్ పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళు చేసిన పని అత్యంత దారుణమైనది. కోట్లాది మంది పవిత్రంగా పూజించే ఆ గంగా నది మధ్యలో వాళ్ళు నాన్ వెజ్ తిని ఆ ఎంగిలిని, మిగిలిపోయిన పదార్థాలను నదిలోనే విసిరేశారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది కేవలం నదిని అపవిత్రం చేయడమే కాదు, కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడమే అని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విషయం తీవ్రతను గ్రహించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మతపరమైన భావాలను కించపరిచారనే ఆరోపణలతో వీడియోలో ఉన్న 14 మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మత స్వేచ్ఛ అంటే ఇతరుల నమ్మకాలను అవమానించడం కాదు, ఇతరుల మనోభావాలతో ఆడుకోవడం అంతకన్నా కాదు. ఇలాంటి పనులు సమాజంలో చిచ్చు పెట్టడానికి తప్ప మరెందుకు ఉపయోగపడవు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలా వద్దా? కింద కమెంట్స్ లో మీ ఆగ్రహాన్ని తెలియజేయండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోని షేర్ చేయండి. జై హింద్.